అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 34. ఇక స్టోరీలోకి వెళ్తే అద్వయ్ బంగ్లా. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా అని అడిగిన అద్వయ్కు ఎస్ సార్, అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి, డేట్ ఫిక్స్ చేస్తే ప్రొసీడ్ అయిపోవచ్చు అని అన్నాడు శేఖర్. డూ వన్ థింగ్ అంటూ శేఖర్కు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అద్వయ్. శేఖర్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అద్వయ్ తన చేతిలో ఉన్న ఫోటో వైపే తదేకంగా చూస్తూ, నీ గురించి ఇప్పటి వరకు ఎవరికీ తెలియకపోవడం ఏంటి? నువ్వు ధర్మేంద్ర కూతురివైతే నీకు విక్రమ్ దగ్గర ఉండవలసిన అవసరం ఏముంది? విక్రమ్ నీకు ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు? పైకి కనిపించేది నిజమని అనిపించడం లేదు, బయటకు రాని రహస్యం ఇంకా ఏదో ఉంది అని అనిపిస్తుంది అని అనుకున్నాడు అద్వయ్. రత్న హవేలి డైనింగ్ టేబుల్ దగ్గర భానుకి స్వయంగా తన చేతులతోనే తినిపించింది ఇందిరాదేవి. తనపై ఇందిరాదేవి అలా ప్రేమను చూపిస్తుంటే ఎందుకో ఇబ్బందిగా అనిపించింది భానుకి. ఇబ్బందిగానే తన భోజనాన్ని ముగించింది భానుమతి. భోజనం తర్వాత భానుని తీసుకొని 3వ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్కి తీసుకొని వెళ్ళాడు విక్రమ్. ఆ రూమ్ని చూడగానే భానుకి ఏవో సంఘటనలు మాటలు గుర్తు వస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. విక్రమ్ ఆ రూమ్ని చూపిస్తూ, ఇక ఇదే మన రూమ్, నచ్చిందా? ఏమైనా మార్పులు చేయాలంటే చెప్పు, చేయిద్దాం అని చాలా సంతోషంగా అన్నాడు విక్రమ్. భానుకి ఆ రూమ్ని చూస్తుంటే ఏవో అస్పష్టమైన విషయాలు తెరలు తెరలుగా గుర్తు వస్తూ ఉన్నాయి. అంతలో భానుని వెనుక నుండి హక్ చేసుకున్నాడు విక్రమ్. దాంతో అప్పటి వరకు తనని కలవరపెడుతున్న ఆలోచనల నుండి తేరుకొని నార్మల్ అయింది భాను. భాను భుజం మీద తల పెట్టుకొని ఓరగా భాను వైపు చూస్తూ, రూమ్ నీకు నచ్చలేదా అని అడిగాడు విక్రమ్. విక్రమ్ నుండి విడిపించుకొని కాస్త ముందుకు వెళ్ళిన భాను రూమ్ని చూస్తూ, బాగుంది అని అంది. నీకేమైనా నచ్చకపోతే చెప్పు, నీకు నచ్చినట్టుగా మార్చుదాం అని అన్నాడు విక్రమ్. లేదు, అంతా బాగుంది, కానీ మనం ఇక్కడ ఎందుకుంటున్నాం అని విక్రమ్ను అడిగింది భాను. అద్వయ్ బంగ్లాలో అప్పటి వరకు తన ముందు ఉన్న బిగ్ స్క్రీన్లో డిస్ప్లే అయిన ఫొటోస్ని చూసిన అద్వయ్ స్క్రీన్ను ఆఫ్ చేసి ఎదురుగా టేబుల్ మీద ఉన్న తన మొబైల్ను తీసుకొని ఒక నెంబర్కు కాల్ చేశాడు. అటువైపు నుండి కాల్ ఆన్సర్ చేయగానే, నాకు ఇదంతా తెలియదని అనుకుంటున్నావా అని అన్నాడు. అటువైపు నుండి వ్యక్తి మాట్లాడుతూ, నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకడం చాలా కష్టం, నాకు తెలిసినంత వరకు నీకు పంపించాను, ఇక నీ ఇష్టం అని అన్నాడు ఆ వ్యక్తి. ఆ మాటలకు ఫ్రస్ట్రేట్ అయిన అద్వయ్ పిడికిలి బిగించి తనకు వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, నీకు 1 వీక్ టైం ఇస్తున్నా, ఐ నీడ్ ఎవ్రీ సింగిల్ డీటెయిల్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. రత్న హవేలీలో భానుని బెడ్ మీద కూర్చోబెట్టి భాను పక్కనే కూర్చున్నాడు విక్రమ్. భాను చేతుల్ని తన చేతిలోకి తీసుకొని మృదువుగా నిమురుతూ, నీకు 10 డేస్ బ్యాక్ ఒక చోటికి తీసుకొని వెళ్తాను అని చెప్పాను, గుర్తుందా అని అడిగాడు విక్రమ్. ఆ రోజు సాయంత్రం టెర్రస్పై కూర్చున్న సమయంలో విక్రమ్ ఒక చోటుకి తీసుకొని వెళ్తాను, వస్తావా అని అడిగిన విషయం గుర్తుకు వచ్చింది భానుకి. గుర్తుంది అని అన్న భాను వైపు చూసి నవ్వుతూ, అప్పుడు నన్ను ఇక్కడికి తీసుకొని వస్తాను అని చెప్పాను అని అన్నాడు విక్రమ్. ఒక్క నిమిషం సైలెంట్గా ఆలోచించుకున్న భాను, మనం ఇన్ని రోజులు విల్లాలో ఎందుకున్నాము, ఇప్పుడెందుకు ఇక్కడికి వచ్చాం అని అడిగింది భాను. మన పెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో జరిగిందో తెలుసు కదా, అటువంటి టైంలో నిన్ను ఇక్కడికి తీసుకువచ్చి నాన్నమ్మ అతి ప్రేమతో నిన్ను భయపెట్టాలని అనుకోలేదు అని నవ్వుతూ జోక్ చేస్తున్నట్టుగా అన్నాడు విక్రమ్. భాను విక్రమ్ వైపు సూటిగా చూడడంతో, ఓకే జోక్స్ అపార్ట్, నువ్వు కొంచెం అడ్జస్ట్ అయ్యే వరకు నీకు టైం ఇవ్వడం కోసం ఇన్ని రోజులు విల్లాలో ఉన్నాం అని భానుతో చెప్పిన విక్రమ్ మళ్ళీ మాట్లాడుతూ, ఎలాగో ఎప్పటికైనా మనం ఉండాల్సింది ఇక్కడే కదా, అందుకే తీసుకువచ్చాను అని చెప్పాడు విక్రమ్. విక్రమ్ చెప్పింది విన్న భాను మౌనంగా తలదించుకొని చూస్తూ ఉండిపోయింది. భాను ఇంటెన్షన్ అర్థం చేసుకున్న విక్రమ్ భాను నుదుటిపై ముద్దు పెట్టుకొని, డోంట్ వరీ, టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ లేదు, నువ్వు నాన్నమ్మకు బాగా నచ్చావు అని అన్నాడు విక్రమ్. నువ్వు నన్ను ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం లేదు అని చాలా లో వాయిస్లో అంది భాను. భాను అన్న మాటలకి షాకింగ్గా భాను వైపు చూశాడు విక్రమ్. అంతలో రూమ్ డోర్ మీద ఎవరో తడుతున్న చప్పుడు వినిపించడంతో విక్రమ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఎదురుగా వల్లి నిలబడి ఉన్న వల్లిని చూసిన విక్రమ్, ఏంటి అని అడిగాడు. విక్రమ్ బాబు, మిమ్మల్ని పెద్దమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పింది వల్లి.
అది విన్న విక్రమ్, వస్తున్నా, నువ్వెళ్ళు అని చెప్పడంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది వల్లి. విక్రమ్ భాను దగ్గరకు వెళ్ళి, నువ్వు రెస్ట్ తీసుకో, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమ్. ఇందిరాదేవి రూమ్లోకి వచ్చిన విక్రమ్ని చూసిన ఇందిరాదేవి విక్రమ్ను గట్టిగా హత్తుకొని ఏడుస్తూ, థ్యాంక్ యూ నాన్న, చాలా థ్యాంక్స్, మళ్ళీ ఈ ఇంటి బిడ్డను తిరిగి ఈ ఇంటికి తీసుకువచ్చావు అంటూ విక్రమ్ తల మీద ముద్దు పెట్టుకుంది. ఇందిరాదేవి ఎమోషనల్ అవ్వడం చూసి కంగారు పడిన విక్రమ్, నాన్నమ్మ నువ్వు ఎమోషనల్ అవ్వకు, నువ్వు ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదు, ఇప్పుడు నువ్వు ఇలా ఎమోషనల్ అవ్వడం నీ హెల్త్కి మంచిది కాదు అని అన్నాడు విక్రమ్. భాను గురించి తెలిసిన సమయంలో ఇందిరాదేవి బిజినెస్ ట్రిప్లో ఉంది. భాను గురించి తెలియగానే భారతదేశానికి తిరిగి వచ్చేయడానికి ఎయిర్పోర్ట్కి వస్తున్న సమయంలో జరిగిన యాక్సిడెంట్ వల్ల ఆమె తీవ్రంగా గాయపడి సుమారు 4 రోజుల పాటు కోమాలో ఉంది. స్పృహ వచ్చినప్పటికీ ఆమె కాలి నరాలు దెబ్బతినడం వల్ల నడవడానికి పట్టివ్వకపోవడంతో వీల్చైర్కి పరిమితమయ్యారు ఇందిరాదేవి గారు. ఆమె కాస్త కోలుకున్న తర్వాత ఆమెను తీసుకొని భారతదేశానికి వచ్చాడు విజయ్. నానమ్మ, ఇప్పుడు బన్నీ మన దగ్గరికి వచ్చేసింది కదా, ఇంకా ఎందుకు ఈ బాధ అని అంటూ ఆమెను ఓదారుస్తున్నాడు విక్రమ్. ఎగ్జాక్ట్లీ. హలో మేడం ఇందిరాదేవి గారు, మీరు ఇలా ఎమోషనల్ అయ్యి ఎక్కడ బన్నీతో నిజం చెప్పేస్తారని భయపడి చచ్చాను, కానీ ఏమన్నా కవర్ చేశారా మీరు అంటూ ఇందిరాని ఆట పట్టించడానికి ట్రై చేశాడు విజయ్. నా మనవరాలు రాది, ఈ ఇంటికి వారసురాలు, ఇన్ని సంవత్సరాల తర్వాత కనిపిస్తే ప్రాణం ఎలా అవుతుందిరా అంటూ మళ్ళీ ఎమోషనల్ అయ్యింది ఇందిర. నానమ్మ, నువ్వు ఇలా ఎమోషనల్ అయ్యి బన్నీ ముందు బయటపడతావనే ఇంతకాలం బన్నీని ఇక్కడికి తీసుకురాలేదు. నువ్వు ఎమోషనల్గా కాస్త స్టేబుల్ అయ్యావని తీసుకువచ్చాను. నువ్వు ఇలానే చేస్తూ ఉంటే బన్నీకి అనుమానం వస్తుంది, అప్పుడు తను మనందరినీ వదిలి వెళ్ళిపోతుంది. ట్రై టు కంట్రోల్ యువర్ ఎమోషన్స్ అంటూ నచ్చ చెప్పాడు విక్రమ్. వెళ్ళిపోతుందా? నన్ను వదిలి మళ్ళీ వెళ్ళిపోతుందా అని అంటున్న ఆమెతో ఏమాత్రం అనుమానం వచ్చినా నిర్మోహమాటంగా వెళ్ళిపోతుంది. అస్సలే ఆ తిక్క శంకరమ్మది తమరి పోలికలే మరి అంటూ వెక్కిరించాడు విజయ్. లేదు, అలా జరగడానికి వీల్లేదు. నేను తనని నా నుండి దూరంగా ఎక్కడికి వెళ్ళనివ్వను, నేను తన ముందు బయటపడను అంటూ కన్నీళ్లు తుడుచుకుంది ఇందిర. నానమ్మ, కరణ్ ఎక్కడున్నాడు? వచ్చినప్పటి నుండి కనిపించలేదు అని టాపిక్ డైవర్ట్ చేస్తూ అన్నాడు విక్రమ్. వాడు విల్లాలోనే ఉన్నాడు, వాడికి హవేలీకి షిఫ్ట్ అవ్వడం నచ్చలేదు అని చెప్పింది ఇందిర. బన్నీ గురించి కరణ్కు తెలియదుగా, తెలిస్తే తానే అర్థం చేసుకుంటాడు అని అన్నాడు విజయ్. లేదు, కరణ్కు బన్నీ గురించి తెలిసిన మరుక్షణం బన్నీ మనకు దూరం అయిపోతుంది అని అన్నాడు విక్రమ్. వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేంత వరకు బన్నీ ఎవరు అనే విషయం కరణ్కు చెప్పకపోవడం మంచిది అని అన్నది ఇందిరాదేవి. వాళ్ళలా మాట్లాడుకుంటున్న సమయంలో విక్రమ్ ఫోన్ రింగ్ అయింది. కాలర్ ఐడి చూసిన విక్రమ్ పనుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాత్రి 9 గంటల సమయంలో హవేలీకి వచ్చాడు విక్రమ్. బెడ్రూమ్లోకి వెళ్ళి చూడగా అప్పటికే బాను నిద్రపోతూ కనిపించేసరికి ఫ్రెష్ అయి వచ్చి బానుని హక్ చేసుకొని పడుకున్నాడు విక్రమ్. మరుసటి రోజు ఉదయం పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత బానుని పిలిచి ఏదైనా స్వీట్ చేయమని చెప్పింది ఇందిర. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న సమయంలో కరణ్ కూడా వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అక్కడ కరణ్ను ఎక్స్పెక్ట్ చేయకపోవడంతో అందరూ కొంచెం షాక్ అయ్యారని చెప్పవచ్చు. కిచెన్లో నుండి స్వీట్ బౌల్ను తీసుకొని వచ్చిన బాను టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న కరణ్ను చూసి, వీడేంటి ఇక్కడున్నాడు, వీడికి వీళ్ళకు సంబంధం ఏమిటి, దేవుడా, ఇంకా ఎంతమందిని ఇలా చూపిస్తూ నాకు మనశ్శాంతిని దూరం చేసావు తండ్రి అని అనుకుంది భాను. ఇందిరాదేవి భాను ముఖంలో ప్రశ్నార్థకంగా ఉన్న ఎక్స్ప్రెషన్ను గమనించి భానుకి కరణ్ను పరిచయం చేస్తూ, భాను, తను నా మనవడు కరణ్ అని చెప్పింది. అది విన్న భాను, హో నో, వీడిగోలా కాలేజ్లోనూ ఆఫీస్లోనూ భరించలేక చస్తున్నాను అనుకుంటే ఇప్పుడు ఇక్కడ కూడానా అని అనుకొని, ఆయన నన్ను విసిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని అనుకుంది. అందరూ తినడం ముగించిన తర్వాత భానుని తన దగ్గరకు పిలిచిన ఇందిర భాను వేలికి ఒక ఉంగరాన్ని పెట్టింది. భాను వద్దు అని అంటున్నా అది ఆనవాయితీ అని చెప్పి భానుని ఒప్పించింది. అది చూసిన కరణ్ భాను వైపు కోపంగా చూస్తూ కుర్చీని విసురుగా వెనక్కి తన్ని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిన భాను మధ్యాహ్నం ఆఫీస్ క్యాంటీన్ నుంచి లంచ్ చేసి తిరిగి తన ఫ్లోర్కి వస్తున్న సమయంలో సడన్గా కరణ్ భాను ముందుకి వచ్చి నిలబడ్డాడు. అలా హఠాత్తుగా రావడంతో ఉలిక్కిపడిన భాను, హే,
నీకేమైనా పిచ్చా? అలా సడన్గా వచ్చి ఎదురుగా నిలబడతావేంటి అని అరిచింది భాను. నీ ముందుకు వచ్చి నిలబడినందుకే ఇంతగా అరుస్తున్నావు, కానీ నువ్వు మా లైఫ్లోకే వచ్చేసావు, దానికి ఏం చేయాలి అని అంటున్న కరణ్ దృష్టి భాను వేలికి ఉన్న ఉంగరంపై పడింది. ఆ ఉంగరాన్ని చూసిన కరణ్ విసురుగా భాను చేతికి ఉన్న ఉంగరాన్ని తీసేసుకున్నాడు. భాను వైపు కోపంగా చూస్తూ, దీన్ని పెట్టుకోవడం కాదు కదా, కనీసం చూడ్డానికి కూడా నీకు అర్హత లేదు. ఇది ఎప్పటికీ తనది మాత్రమే, నువ్వు ఎప్పటికీ తను కాలేవు అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు కరణ్. భాను వెళ్తున్న కరణ్ వైపు చూస్తూ, హష్, గాలివాన వెలిసినట్టుంది. ఎందుకు వచ్చాడు, ఏం మాట్లాడాడు, ఎందుకు వెళ్ళాడు, తను అంతలా రియాక్ట్ అయ్యాడంటే అసలు ఆ ఉంగరం ఎవరిది, అసలు వీడు చెప్తున్న ఆ అమ్మాయి ఎవరు అని అనుకున్న భాను, వాట్ ఎవర్, వీడు పిచ్చి అని అనుకుంటూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది భాను. విశాఖపట్నం రాయల్ రిసార్ట్. రాత్రి 8 గంటల సమయంలో దగదగా మెరిసే విద్యుత్ దీపాలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది రాయల్ రిసార్ట్. కార్నర్లో ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని తన చుట్టూ ఉన్న పరిసరాలను, పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తూ ఉంది అనుపమ. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న మరొక టేబుల్ దగ్గర కూర్చొని ఉన్న ఒక వ్యక్తి అనుపమ వైపు చూస్తున్న విధానం ఆమెను ఇబ్బందికి గురిచేస్తుంది. వారిద్దరినీ గమనిస్తున్నాయి వారికి కాస్త దూరంగా ఉన్న మరొక జత కళ్ళు. కొంచెం సేపటి తర్వాత అనుపమకు దూరంగా ఉన్న వ్యక్తి వైన్ గ్లాస్ పట్టుకొని తన వైపు రావడం గ్రహించిన అనుపమ అతను దగ్గరగా వచ్చిన తర్వాత తన పక్కన టేబుల్ దగ్గర కూర్చొని ఎవరితోనో మాట్లాడుతున్న విశ్వనాథ్ టేబుల్ దగ్గర కూర్చుంది. విశ్వనాథ్ అక్కడికి వచ్చిన వంశీని చూసి, రా వంశీ కూర్చో అంటూ తన పక్కనే ఉన్న ఖాళీ చైర్ను చూపించాడు. బుక్ చేసేసింది అని అనుకుంటూ విశ్వనాథ్ పక్కన సెటిల్ అయ్యాడు వంశీ. అనుపమ వంశీని విశ్వనాథ్ దగ్గర లాక్ చేయడం చూసిన ఆ వ్యక్తి చిన్నగా నవ్వుకున్నాడు. టేబుల్ కింద తన కాలిపైకి ఏదో తాకుతున్నట్టుగా అనిపించడంతో ఉలిక్కిపడిన అనుపమ అది వంశీ పని అని అర్థమైంది. వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ విశ్వనాథ్ను పిలిచి, నాన్న నేను వాష్రూమ్కి వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అనుపమ. రత్న హవేలీ. డైనింగ్ టేబుల్ దగ్గర రాత్రి భోజనం చేస్తున్న సమయంలో తినడానికి కూర్చున్న భాను సడన్గా ప్లేట్లో నుండి చేయి వెనక్కు తీసేసుకుంది. ఏమైంది అని అడగ్గా, నాకు ఆకలి వేయడం లేదు అంటూ ఎదురుగా ఉన్న గ్లాస్ జ్యూస్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. భాను అలా వెళ్ళిపోవడంతో కరణ్ ఫేస్లో ఒక సాటిస్ఫాక్షన్తో కూడిన ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. భాను ప్లేట్లో నుండి చేయి వెనక్కు తీసుకున్నప్పుడు కరణ్ ముఖంలో వచ్చిన మార్పును గమనించారు విక్రమ్ ఇంకా విజయ్. భాను వెళ్ళిపోవడంతో కరణ్ ప్రశాంతంగా ఫుడ్ తినేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. విక్రమ్ భాను కోసం బెడ్రూమ్కి వెళ్ళి చూడగా అక్కడ భాను లేకపోవడంతో బాల్కనీ నుండి బయటకు చూశాడు విక్రమ్. విశాఖపట్నం రాయల్ రిసార్ట్స్. విశ్వనాథ్కు బిజినెస్ పార్ట్నర్ ఇంకా కాబోయే వియ్యంకుడైన గోవింద్ ఇస్తున్న పార్టీకి అటెండ్ అయ్యారు విశ్వనాథ్ అండ్ అతని ఫ్యామిలీ. మహిత అనుపమలతో కూర్చున్న విశ్వనాథ్ను పక్క టేబుల్లో కూర్చున్న వారు పిలవడంతో అక్కడికి వెళ్ళాడు విశ్వనాథ్. ఇక మహిత సంగతి వేరే చెప్పక్కర్లేదు. తన దగ్గర ఉన్న బ్రాండెడ్ ఐటమ్స్ను ఒక మోడల్ రేంజ్లో చూపిస్తూ గొప్పలు చెప్పుకోవడానికి వెళ్ళిపోయింది. ఇక ఆ టేబుల్ దగ్గర అనుపమ మాత్రమే మిగిలిపోయింది. గోవింద్ గెస్ట్లతో మాట్లాడుతున్న సమయంలో వంశీ తన దగ్గరకు రావడం గమనించిన అను ముందుగానే అలర్ట్ అయ్యి వంశీ దగ్గరగా వచ్చే సమయానికి తను ఉన్న టేబుల్ దగ్గర నుండి వెళ్ళి విశ్వనాథ్ ఉన్న టేబుల్ దగ్గర కూర్చుంది. ఇరికించేసింది అని అనుకున్న వంశీ విశ్వనాథ్ చైర్ ఆఫర్ చేయడం వల్ల తప్పక ఇక విశ్వనాథ్ పక్కన సెటిల్ అయ్యాడు. కొంచెం సేపటికి తన కాలిపై ఏదో పాకుతున్నట్టుగా అనిపించడంతో ఉలిక్కిపడిన అనుకి అది వంశీ పని అని అర్థం చేసుకోపోవడానికి ఎంతో సమయం పట్టలేదు. కోపంగా తలెత్తి చూసిన అనుపమకు కార్నర్ స్మైల్తో ఇప్పుడేం చేస్తావు అన్నట్టుగా చూస్తున్న వంశీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మరింత చిరాకు తెప్పించాయి. వంశీ చేస్తున్న పనికి అందరి ముందు అతని చెంప పగలగొట్టాలన్నంతగా కోపం వస్తున్నా అదుపు చేసుకొని చాలా నార్మల్ వాయిస్లో, నాన్న ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అనుపమ. అక్కడి నుండి వెళ్తున్న అనుపమను వెనుక నుండి చూస్తూ కోపంగా పిడికిలి బిగించిన వంశీ ముఖంలో ఒక ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.